సూర్యచంద్ర జ్యోతిష్యాలయం, ఎల్ఎన్పేట, శ్రీకాకుళం జిల్లా. జ్యోతిష్య సిద్ధాంతి జి రామచంద్ర పట్నాయక్, ఎల్ఎన్పేట, శ్రీకాకుళం జిల్లా. ఫోన్ నంబర్ 9490442336. మీకు ఈ సంవత్సరం అనగా 2025-26 జాతక ఫలితాలు పంపిస్తున్నాం. 2025 అనగా మార్చి 30, 2025వ తేదీ నూతన సంవత్సరం ప్రారంభం, అదే ఉగాది. ఇది ఆ విశ్వవాసునామ సంవత్సరం. ఈ సంవత్సరం యొక్క జాతక ఫలితంలో ధనుస్సు రాశి యొక్క జాతక ఫలితం పంపిస్తున్నాం. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 5, ఖర్చు 5, రాజపూజితం 1, అవమానము 5. ధనుసు రాశి అనగా మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుసు రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలకు కూడా అనుకూల పరిస్థితులే ఉంటాయి. అయితే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం పరిస్థితుల్లో కొన్ని సప్తమ గురు దృష్టి వలన బాగానే ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, బాగానే ఉంటుంది. కానీ శని తృతీయమందు, రాహు ఉన్నటువంటి స్థానబలం అనుకూలంగా తక్కువైనందువలన, అంటే ద్వితీయ ధనాధిపతి అయినందువలన కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు గురి చేస్తాయి. దానివల్ల కొన్ని ఇబ్బందుల వలన మనకి ధన నష్టం, కొన్ని ఇబ్బందుల వలన మనకి మనశ్శాంతి తక్కువ, కుటుంబ చిక్కులు వగైరా కూడా వస్తాయి. దానివలన కొన్ని నెలలు మాత్రమే ఇబ్బంది కలుగుతాయి. అది ఆగస్టు, సెప్టెంబరు, మార్చి నెలలలో ఈ ఇబ్బందులు ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్, మార్చి నెలలలో కొంచెం ఇబ్బందులు, చికాకులు, మనశ్శాంతి తక్కువ ఉంటాయి. మిగతా నెలల్లో గ్రహబలం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఆదాయం బాగుంటుంది, అన్నీ అనుకూలించి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుద్ది. చదువుకున్న వాళ్ళకి విద్య బాగుంటుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, ఉద్యోగ ప్రయత్నాల వారికి ఉద్యోగం కూడా అనుకూలిస్తుంది, అన్ని ఆరోగ్యం కూడా బాగుంటుంది, అన్ని విధములు కూడా అనుకూలిస్తుంది. అయితే ఇది మేము తెలియజేయనిదంతా గోచార ఫలితం. అంటే 2025-2026 ఆ రాశి యొక్క గోచార ఫలితం. కానీ జన్మజాతకం ముఖ్యంగా చూడవలసిన అవసరం ఉంది. జన్మజాతకము అనగా మీ పుట్టిన తేదీని బట్టి అనుసరించి ఉంటుంది. మీ జన్మజాతకంలో గ్రహముల స్థితి బాగుండి, జన్మజాతకంలో గ్రహబలములు అనుకూలించి, దశా అంతర్దశలు బాగున్నడలా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితములు అన్నీ అనుకూలిస్తాయి. మీకు ఆయు, ఆరోగ్య, అభివృద్ధి, ధనాదాయము, ఉద్యోగం, వ్యవహారం అన్నీ కూడా అనుకూలిస్తుంది. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. జన్మజాతకంలో కానీ గ్రహస్థితి బలం బాగులేకుండా, దశా అంతర్దశలు కానీ బాగులేని పక్షంలో చికాకులు, నష్టములు వగైరా బాగుండదు. త్రిపుట, ధనం వ్యయము, మనశ్శాంతి లేకపోవడం వగైరా చికాకులు సంభవించి ఇతరాత్రమైనటువంటి చికాకులు కూడా కలుగుతాయి. ఆరోగ్యం కూడా ఇబ్బందికరం పెడతాయి. కనుక జన్మజాతకం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మీ దగ్గర ఉన్న జన్మజాతకం చూసుకోండి. జన్మజాతకంకి గోచార ఫలితం కలిపి చూడండి. ఒక జన్మజాతకం లేని పక్షంలో మీ యొక్క పుట్టిన తేదీ, సమయం మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. మీకు దశ అంతర్దశలతో సహా మీకు పంపిస్తాం. దానికి తగినటువంటి బాగులేని పక్షంలో దానికి తగినటువంటి శాంతులు చేసుకోండి. మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి.